స్టాక్ మార్కెట్ల మహాపతనం కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎఫెక్ట్ షేర్ మార్కెట్లలో ప్రకంపనలు రేపుతోంది. యుద్ధం 4-5 వారాలు సాగుతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది. ఎఫ్ఐఐల అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్లు పతనాల బాటపట్టాయి. మరోవైపు ఆయిల్ క్రైసిస్ తలెత్తుతుందనే వార్తలు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. మొత్తం మీద సెన్సెక్స్ 1122 పాయింట్ల నష్టంతో 79,116 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 24,480 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు రూపాయి కూడా భారీగా పతనమవుతోంది. స్టాక్ మార్కెట్ల మహాపతనం కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎఫెక్ట్ షేర్ మార్కెట్లలో ప్రకంపనలు రేపుతోంది. యుద్ధం 4-5 వారాలు సాగుతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది. ఎఫ్ఐఐల అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్ల పతనాలు బాటపట్టాయి. మరోవైపు ఆయిల్ క్రైసిస్ తలెత్తుతుందనే వార్తలు కూడా మార్కెట్ను కుదిపేస్తున్నాయి. మొత్తం మీద సెన్సెక్స్ 1122 పాయింట్ల నష్టంతో 79,116 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 24,480 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు రూపాయి కూడా భారీగా పతనమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా బిజినెస్ ఎడిటర్ మురళి అందిస్తారు. మురళి, సువర్ణ, ఇవాళ చూసుకుంటే స్టాక్ మార్కెట్ల మహాపతనం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన ఈ యుద్ధం మొదలైన తర్వాత 4-5 సెషన్స్లో ఇన్వెస్టర్ల సంపద ఉమ్మడిగా చూసుకుంటే దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మరోవైపు ట్రంప్ ఏదైతే ఈరోజు ప్రకటన చేశాడో అది స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఏదో కొద్ది రోజుల్లో ముగుస్తుందనుకున్న అంచనాలు తారుమారయ్యాయి. ఏకంగా 4-5 వారాల పాటు కొనసాగుతుందని చెప్పేసి ట్రంప్ బాంబు పేల్చాడు. దీంతో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ షేక్ అయ్యాయి. ఇండియన్ మార్కెట్స్ కూడా దానికి రియాక్ట్ అవ్వడం జరిగింది. దాంతో 1000 పాయింట్ల పైగా సెన్సెక్స్ 79,000 స్థాయికి వచ్చింది. అట్లాగే నిఫ్టీ ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా 25,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. అయితే టోటల్గా వీక్నెస్ని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పేసి స్టాక్ మార్కెట్ల అనలిస్టులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే చమురు సంక్షోభం తలెత్తుతుంది. ఎక్కువ కాలం జలసంధి ఏదైతే దానికి అడ్డుకుంటే కనుక అది మన చమురు సరఫరాలు సప్లై చైన్ దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తలెత్తుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అది ఇండియన్ మార్కెట్ మీద అట్లాగే మన సెన్సెక్స్ నిఫ్టీల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మనం క్రూడ్ ఇంపోర్ట్స్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి అటు ఆల్టర్నేట్ రష్యా నుంచి వీలైన త్వరగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. లేకుంటే స్టాక్ మార్కెట్లు మరింత క్రాష్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అట్లాగే సామాన్య మదుపుదారులు కూడా ప్యానిక్ సెల్లింగ్కి పాల్పడుతున్నారు. అటువైపు బడా ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ని వదిలించుకొని ఇతర ఎసెట్ క్లాస్కి మళ్ళడంతో ఎఫ్ఐఐలు కావచ్చు, డిఐఐలు కావచ్చు, అట్లాగే సామాన్య ఇన్వెస్టర్లు కూడా తెగ నమ్ముతున్నారు. అయితే ప్యానిక్ సెల్లింగ్కు పాల్పడవద్దు, సగటు ఇన్వెస్టర్ నష్టపోయే పరిస్థితికి పాల్పడరాదని చెప్పేసి కూడా నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వెయిట్ చేయండి కొన్ని రోజుల పాటు. ఏదైతే యుద్ధం బాటమ్ అవుట్ అవుతుందో అప్పుడు మళ్ళా తిరిగి స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. ఈ లెవెల్స్కి రావడానికి పెద్ద ఎక్కువ రోజులు కూడా పట్టదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందుకని భయపడి నష్టానికి అయితే అమ్ముకోవద్దు, అలాగని మళ్ళా కొనుగోలు చేయడం అట్లా అయితే చేయొద్దు. ఆచితూచి ఇన్వెస్టర్లు వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. సువర్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మురళి.